సత్యమూర్తి గారు, వాస్తవానికి ఏదైనా ఒక ఇష్యూ మాట్లాడారంటే దాంట్లో తప్పొప్పులు చూసుకొని ఇది ఇతరులు ఏమనుకుంటారు లేదా మన ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు అనేది చూసుకొని మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జరిగినటువంటి ఒక అక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. దానికి పడ్డ శిక్షలు కూడా చూస్తున్నాం. ఈ పడిన శిక్షల్ని కూడా అఫీషియల్గా తీసుకొని వైసీపీ దీన్ని ముందు పెట్టి తప్పేంటి, నిజంగా తల నరికితే తప్పేంటి, రక్తాభిషేకం చేస్తే తప్పేంటి, గర్భిణీ స్త్రీని కాలుతో తంటే తప్పేంటి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా చూడాలి సార్ వీళ్ళ వైఖరి అంటే ఏం చెప్తారు? అంటే మీరు చెప్పింది ఎవరన్నా పరుగుల వాళ్ళకి సంబంధించిన సూత్రం. వాళ్ళైతే ఏదో పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి వాళ్ళు ఏదైనా ఆలోచిస్తారు. కానీ ఇక్కడ అటువంటివి ఏమి ఉండవు. వైసీపీ లీడర్లకి, వైసీపీ సోషల్ మీడియాలో ఉన్న యాక్టివిస్టులకి అటువంటివి ఉండవు. నేను కూడా చూశాను చాలా. ఈ సోషల్ మీడియాలోనే కాకుండా వైసీపీ అఫీషియల్ మీడియాలో కూడా నేను చాలామంది దీన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడటం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు ఊరు ఊరు వాడ వాడ దేశానికి స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నట్టు, గణతంత్ర దినోత్సవం జరుపుకున్నట్టు జరుపుకోమనండి, ఎవడో ఏమో అభ్యంతరం చెప్పడు. ఈ మేకల్ని బలివ్వటం ఏంటి అనేదే ప్రధానమైన సమస్య. ఇప్పుడు మేకల్ని బలివ్వటమే కాకుండా ఆ రక్తంతో ఆ ఫోటోకి పోయటం, జగన్మోహన్ రెడ్డి ఫోటోకి పోయటం, ఇది సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది అనేదే నాలాంటి వాళ్ళు అడిగే ప్రశ్న. నీకు ఇట్లా ఏంటి అంటే ఎవడో ఒకడు ఒక చోట రెండు చోట్ల చేశారు అంటే కూడా ఏమన్నా వాడికి ఏదన్నా చందాలు వసూలు చేసి మేకను కొని దాన్ని కోసుకొని తిందామన్న ఆశతో ఉన్నవాడు చేశాడు అనుకుంటే అదొక మొత్తం దాదాపుగా 16 ప్లేసుల్లో జరిగినాయి ఇదే విధంగా. ఎట్లా జరుగుతాయి అంటే నువ్వు ఆర్గనైజ్ చెయ్యకపోతే మొత్తం ఆంధ్రప్రదేశ్లో 16 ప్లేసుల్లో ఇది జరగటం అనేది సాధ్యమవుతుందా? దీన్ని ఆర్గనైజ్ క్రైమ్ అని చెప్పి అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, నేను అదే పాయింట్ చెప్పబోతున్నాను. అంటే నువ్వు మొత్తం ఆర్గనైజ్ చేసి వాళ్ళతోటి మేకని బలిచ్చే కార్యక్రమాన్ని నువ్వు చేశావు కాబట్టే ఎప్పుడైతే పోలీసులు అక్కడ కేసులు పెట్టి వాళ్ళని, అంటే మీరు శిక్ష విధించారని మీరు అంటున్నారు కానీ శిక్ష ఏం విధించలేదు. వాళ్ళని ఏంటి అంటే పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు నడిపించారు. ఎందుకు నడిపించారు అంటే వాళ్ళు మేకని నరికి వాళ్ళు ఒక సమాజంలో మేము హీరోలము అని చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఈ మేకని నరకటం ద్వారా మేము జగనన్న భక్తులము అంటే మేము అరాచకాలు చేస్తాము అన్న ఒక సందేశాన్ని సభ్య సమాజానికి ఇచ్చారు. కాబట్టి అరే మీరు హీరోలు కాదురా, మీరు చట్టం దృష్టిలో నేరస్తులు, మూగజీవాలను చంపిన దుర్మార్గులు అని ఈ సమాజానికి చెప్పటానికి పోలీసులు అట్లా నడిపించి తీసుకొచ్చారు. అట్లా నడిపించి తీసుకొచ్చినప్పుడు డీజీపీ ఒక అంటే ఇయర్ సంబంధించి నేరాలని సమీక్షిస్తారు, చెప్తారు. ఇది అదొక సాంప్రదాయం. ఈ సంవత్సరం నేరాలు ఎట్లా జరిగినాయి, పెరిగినాయా, తగ్గినాయా, థెఫ్ట్ కేసులు ఎన్ని జరిగినాయి, ఉమెన్ మీద అట్రాసిటీస్ ఎన్ని జరిగినాయి, ఎస్సీ ఎస్టీ కేసులు, రౌడీ షీట్లు ఎంతమంది మీద ఓపెన్ చేశారు, ఇటువంటివన్నీ కూడా ఈ వివరాలు నేరాలని సమీక్షిస్తారు. ఆ సమీక్షించేటప్పుడు ఒక సాక్షి రిపోర్టర్ అడిగాడు. అంటే నేను ఇది చెప్పాలి, చాలా స్పెసిఫిక్గా కూడా చెప్పాల్సిన విషయం కాబట్టి నేను ఇంత టైం తీసుకుని మరీ చెప్తున్నా. ఏమని అడిగాడు తెలుసా? ఆ మేకని బలిచ్చిన వాళ్ళని మీరు అట్లా రోడ్ల మీద నడిపించుకుంటూ తీసుకెళ్ళటం సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్కి వ్యతిరేకం కదా అని అడిగాడు. ఎవడైనా అంటే వాళ్ళని నడిపించుకొని తీసుకెళ్ళినప్పుడు, నెల్లూరులో అంతకుముందు 2-3 సందర్భాల్లో ఇట్లాగే జరిగినప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ అప్రిషియేట్ చేశారు. తెనాలి ఐతానగర్లో ఈ రౌడీ బ్యాచ్, కొంతమంది గంజాయి బ్యాచ్ ఒక కానిస్టేబుల్ని మీద మర్డర్ అటాక్ చేసినప్పుడు పోలీసులు వాళ్ళని కూర్చోబెట్టి, వాళ్ళకి రోడ్డు మీద కూర్చోబెట్టి 2 దెబ్బలు వేశారు. అప్పుడు కూడా సమాజం మొత్తం హర్షించింది, కరెక్ట్గా ఇట్లాగే చేయాలి అని. దానికి జగన్మోహన్ రెడ్డి ప్రొటెస్ట్ చెప్పాడు.
ఇప్పుడు దీనికి ఆ రిపోర్టర్ వచ్చి అట్లా నడిపించటం తప్పు కదా అని అడుగుతున్నాడు. దానికి డీజీపీ ఏం చెప్పాడంటే, మా దగ్గర పెట్రోలింగ్ వెహికల్స్ కొరత ఉంది, అందువల్ల మేము తీసుకెళ్ళి నడిపించి కోర్టులో హాజరుపరచాలి కదా, పరిచాము అని చెప్పాడు. ఇందులో ఏమి తప్పు ఉంది? డీజీపీ చెప్పిన సమాధానంలో ఏం తప్పు ఉంది? దాన్ని వైసీపీ వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్లో పెట్రోలింగ్ వ్యాన్లు కూడా లేవు అని చెప్పి ట్రోలింగ్ చేశారు, డీజీపీని ట్రోలింగ్ చేశారు. అంటే నీకు ఒక నేరం చేసిన వ్యక్తిని రోడ్డు మీద నడిపించి తీసుకెళ్తే, అది కూడా కోర్టు దగ్గరికి తీసుకెళ్తే నీకు అంత నొప్పా? నీకు అంత ఇది వచ్చిందా? నువ్వు వాడికి అంత సపోర్ట్ చేయాలా? అంటే నువ్వు ఇంత సపోర్ట్ చేస్తున్నావు వాళ్ళని అంటే దాని అర్థం ఏంటి అంటే ఆ క్రైమ్ నువ్వు చేయించినట్టుగా అర్థం చేసుకో. ఇట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్. కాబట్టే మీరందరూ యాజ్ ఎ పార్టీ, పొలిటికల్ పార్టీగా మీరు దాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందుకని ప్రజలు అందరూ కూడా ఈ విషయాన్ని గమనంలో పెట్టుకోవాలి. ఇది మర్చిపోయే విషయం కాదు. మీరు తెలుసుకోవాలి ఈ యాటిట్యూడ్ ఎట్లా ఉంది, వైసీపీ లీడర్ల యాటిట్యూడ్ ఎట్లా ఉంది, వైసీపీ మీడియాలో పనిచేసే వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లా ఉంది, వాళ్ళు ఎటువంటి విషయాల్ని ప్రచారం చేస్తున్నారు అనేది మీరు తెలుసుకొని మీ పిల్లలు ఆ మార్గంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.